అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీషోలో కొంచెం ఫెస్టివల్ వేర్ లాంటి శారీస్ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే అప్కమింగ్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి వీడియో లాస్ట్ దాకా చూడండి అండ్ లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. మీషోలో ప్రోడక్ట్స్ అనేవి మీకు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి ఎల్లో శారీ అండి. ఎల్లో విత్ చెక్స్ వస్తుంది, ఇలా కంచి స్టైల్ బార్డర్ వస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చందేరి సిల్క్ టైప్ ఆఫ్ శారీ అండి. అండ్ అంతా కూడా ఇట్లా ఫ్లవర్స్ ఇలా అయితే వచ్చింది అనమాట. అండ్ జెరీ లైన్స్ వచ్చాయి చూడండి, జెరీ లైన్స్ కింద సైడ్ బార్డర్ మొత్తం ఇట్లా జెరీ లైన్స్ అయితే వస్తుంది. సో ఆల్ ఓవర్ ద శారీ ఒకసారి అయితే చూడండి, ఇదిగోండి. ఆల్ ఓవర్ ద శారీ మంచి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట. సో శారీ అనేది చాలా బాగుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఇదిగోండి, పళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ నుంచి వస్తుంది, దీనికి టాజిల్స్ అనమాట. సో సపోజ్ ఈ శారీ కలర్ కానీ ఈ శారీ కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే ఇంకో కలర్ లో కానీ ఈ ప్యాటర్న్ లో శారీ అయితే ఇస్తాను. బై బికాస్ ఇది నాకు వచ్చి నేను వీడియో పెట్టే వరకల్లో ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి. అండ్ చూడండి, కంప్లీట్ గా మనకి సెమీ పట్టు టైప్ ఆఫ్ శారీ అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా చందేరి సిల్క్ లో మంచి హై క్వాలిటీ అయితే ఉంది. అండ్ మంచి పర్పుల్ వచ్చేసి మరీ డార్క్ పర్పుల్ కాకుండా లైట్ పర్పుల్ అండి బార్డర్ వచ్చేసి. సో శారీ అయితే చాలా బాగుంది. ఫెస్టివల్ వేర్ గా అన్ని ఏజెస్ వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ వచ్చేసి చూడండి, ఇలా అయితే ఉంటుంది. ఏం తట్టుకోవడానికి ఉండదు, వాషబుల్లే మరి డోలా ఫ్యాబ్రిక్ టైప్ లో ఏం లేదు, చందేరి సిల్క్ టైప్ లో ఉందన్నమాట. సో చూడండి, పైన నుంచి కింద వరకు శారీ అయితే ఈ ప్యాటర్న్ లో అయితే వస్తుంది. పైన సైడ్ కూడా 5 inches బార్డర్ అండ్ కింద సైడ్ వచ్చేసి శారీ అయితే ఇలా ఉంది. అండ్ ఎండింగ్ పార్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అయితే ఈ ప్యాటర్న్ వచ్చిందండి. బ్లౌజ్ శారీలో బ్లౌజ్ అండ్ ఇదిగోండి శారీలో బ్లౌజ్ ఇలా చెక్స్ గా వస్తుంది, బార్డర్ వస్తుంది. ఈ కలర్ అనమాట. శారీ పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్, బ్లౌజ్ వచ్చేసి ఈ ప్యాటర్న్ లో వస్తుంది చూడండి. సో ఇదండి శారీ అయితే. మనకు పైన సైడ్ బార్డర్ కూడా ఇలాగే ఉంది అండ్ కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా వస్తుంది చూడండి. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ నేను ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ మిడిల్ పార్ట్ అంతా కలంకారీ ప్రింట్ అంతా కూడా ఏం పోదండి, వాషబుల్ శారీ, రఫ్ అండ్ టఫ్ యూస్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ ప్రైస్ లో మంచి ఇలా ఫెస్టివల్ వేర్ పట్టు టైప్ ఆఫ్ శారీ అయితే చాలా బాగుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. శారీ అయితే చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మీకు ఆనంద బ్లూ కనిపిస్తుంది, కానీ లిటిల్ రామా బ్లూ మిక్స్డ్ ఉంది. మంచి డార్క్ నేవీ బ్లూ అనమాట. సో ఈ బ్లూ కలర్ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లూస్ అండ్ బ్లాక్స్. అండ్ పైన సైడ్ బార్డర్ కూడా ఇలా అయితే వచ్చింది. చాలా బాగుంది శారీ అయితే. కలంకారీ ప్రింట్ శారీ అండి. ఫ్యాబ్రిక్ అంతా కూడా కొంచెం చందేరి సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఈసారి అంటే నేను అలా చూసి అన్న ఒకటే టైప్ లో ట్రై చేసా. సో చందేరి సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది శారీ అయితే. నాకైతే చూడగానే నచ్చింది. దీంట్లో ఇంకో కలర్స్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి చూడండి, మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా ఎంత బాగా వచ్చింది, ప్లెయిన్ గా వచ్చేసి. అండ్ ఇది ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ. ఎండింగ్ పార్ట్ వరకు శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదిగోండి ఇలా బూటీ వచ్చి బొమ్మలు వచ్చి కింద వరకు ఇలా. అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్. శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మంచి పెద్దవాళ్ళు అయితే చిన్న చిన్న ఫంక్షన్స్ కి, పూజల టైంలో అలా కట్టుకెళ్ళచ్చు ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా. క్వాలిటీ బాగుందండి, చందేరి సిల్క్ టైప్ లో ఉంది. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. వాషబుల్ శారీ అంతా కూడా. సో శారీ ఇది వచ్చేసి పళ్ళులో మనకు డిజైన్ ఇలా అయితే వస్తుంది. మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇలా బూటీ అయితే వస్తుంది. అండ్ కింద వచ్చేసి స్కర్ట్ బార్డర్ లాగా మొత్తం కూడా ఇలా బొమ్మలు అయితే వస్తాయి, కలంకారీ బొమ్మలు. అండ్ ఇదిగోండి పైన సైడ్ బార్డర్, బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ అయితే ఇలా అయితే ఉంది. సో శారీ లుక్ అసలు కలర్ వైజ్ అయితే చాలా బాగుంది కదా, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. 100% రికమెండ్ చేస్తాను. వన్ మోర్ శారీ వచ్చేసి ఇది కూడా కొంచెం ఇలా కలంకారీ ప్రింటెడ్. ఇప్పుడు అన్ని ఇవే నడుస్తున్నాయి. యాక్చువల్ నాకు ఎందుకు అన్ని ఇవే కనిపిస్తున్నట్టున్నాయి. సో చూడండి, ఇది వచ్చేసి యాక్చువల్లీ ఒకప్పుడు కుబేర పట్టు ఆ టైప్ లో అనిపించేది. శారీ క్వాలిటీ ఇంకా బాగుంది. మంచి చందేరి పట్టు స్టైల్లో ఉంది. మీకు ఈ క్లాత్ ప్లెయిన్ దగ్గర మీకు మంచి క్వాలిటీ తెలుస్తుంది. చాలా బాగుంది క్వాలిటీ. బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది. బార్డర్ అనేది అంత గట్టి బార్డర్ ఏం కాదు, బట్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా చాలా బాగుంది. చూడండి, మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి ఇలా గోల్డెన్ బాల్స్ వచ్చాయి. మీకు క్లాత్ తెలిస్తే బాగుండు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. క్లాత్ క్వాలిటీ బాగుంది. అండ్ శారీ అంతా ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్. ఓకే. అండ్ పళ్ళు. ఓకే, ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఫస్ట్ బ్లౌజ్. సో బ్లౌజ్ వచ్చేసి అంత పింక్ బ్రోకెట్ బ్లౌజ్ ఇవ్వండి, ఇది బ్లౌజ్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పళ్ళు, శారీ పళ్ళు చూసుకోండి. పళ్ళు అంతే ఇలా అయితే వస్తుంది. అండ్ శారీ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా మనకు కలంకారీ ఫ్లవర్స్ తోటి
ఇలా అయితే వస్తుంది అండ్ కింద సైడ్ బార్డర్. ఓకే, అండ్ శారీ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది. చూసుకోండి శారీ బ్యాక్ సైడ్ ఏమంత ఎక్కువ తట్టుకునేదంటూ ఏం లేదు. మనకి శారీ అంతా కూడా గోల్డ్ బాల్స్ వచ్చాయండి, గోల్డ్ జెరీ బాల్స్ వచ్చాయి శారీ అంతా. అది మాత్రమే వెనకాల అది కనిపిస్తుంది ఈ జెరీ లైన్స్. ఓకే, మిగతా అంతా కలంకారీ ప్రింట్ ఏం పోదనమాట. అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ వచ్చేసి మంచి చిందేరి పట్టు టైప్లో ఉందన్నమాట. ఓకే, ఇదిగోండి ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి మనకి ఇలాగే కలంకారీ ప్రింట్ తోటి కింద వరకు శారీ బార్డర్ అంతా కూడా అండ్ కంప్లీట్ శారీ. ఇదిగోండి శారీ ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీకి వచ్చేసాం. ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీలో నో ప్లేన్ క్లాత్ ఇక్కడ వరకు వచ్చింది. అండ్ ఈ శారీస్ లెహంగా కుట్టియచ్చా అంటే లెహంగా కుట్టియచ్చు, చాలా బాగుంటుంది. ప్రీవియస్గా నేను ఈ టైప్ ఆఫ్ శారీస్ చూపించాను, కాకపోతే అవి ఏంటి అంటే ఇంకొంచెం సాఫ్ట్గా రేయాన్ మిక్స్ సాఫ్ట్గా అలా ఉండేది డోలా ఫ్యాబ్రిక్ టైప్లో. ఇది వచ్చేసి మంచి చందేరి సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంది, పట్టులాగా మంచి షైన్ వస్తుంది, మంచి క్రీమ్ కలర్ ప్లేస్లో. శారీ అంతా క్రీమ్ కలర్ వస్తుంది, జెరీ బూటీస్ వస్తాయి, ఇలా కలంకారీ ప్రింట్ వస్తుంది అండ్ పింక్ కలర్ బార్డర్. ఓకే, బాగుంది శారీ అయితే. ఇది కూడా రికమెండ్ చేస్తాను డెఫినెట్గా. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ట్రై చేయొచ్చు. ఇచ్చే లింక్స్ త్రూ ట్రై చేస్తే మీకు డైరెక్ట్గా ప్రోడక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. వచ్చేసి వామ్ సిల్క్ టైప్ ఆఫ్ శారీ అండి. ఫెస్టివల్ బేస్డ్ అన్నా కాబట్టి ఫెస్టివల్ బేస్ మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది, రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు. దీంట్లో వైన్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, పింక్ కలర్ ఉంది, చాలా కలర్స్ ఇప్పుడైతే మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో డెఫినెట్గా నేను వీటిలో కలర్స్ లింక్స్ అయితే ఇస్తాను, ట్రై చేయండి. అండ్ గ్రీన్ కూడా వచ్చేసి ఈ ప్యాటర్న్లో అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పైన సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా అయితే ఉంది. ఇది వామ్ సిల్క్ అండి, వామ్ సిల్క్ మెత్తగా ఉంటుంది. కొంచెం వాష్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా వాష్ చేసుకుంటే చాలు. ఇది అంటే ఈ శారీ ఫ్యాబ్రిక్ అనేది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. బట్ ఇట్స్ ఎ ఫీజిబుల్, అంటే ఫ్లెక్సిబుల్గా దేనికంటే కట్టుకోవడానికి కానివ్వండి, చిన్న చిన్న ఫంక్షన్స్కి పూజలకి అన్ని రకాలు కట్టచ్చు అనమాట. సో చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి హెవీ బ్రోకెడ్ ఉంది, దీంట్లో మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి సింగిల్ కలర్ కదా, మీకు ఇదే గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ అలా కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను అంటే వీడియో చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్నాను, అలా అవైలబుల్ ఉన్నాయి. గ్రీన్లో ఒకటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, మనకు అప్పటి వరకల్లా స్టాకింగ్లో అయిపోతే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ ఈ గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్లో అయితే అవైలబుల్ ఉంది. నేను అన్ని లింక్స్ అయితే ఇచ్చేస్తాను. చూడండి ఇది పళ్ళు. ఓకే, అండ్ శారీ వచ్చేసి ఇక్కడ నుంచి శారీ ఆల్ ఓవర్గా మనకి జాలీ డిజైన్ వస్తాయి, ఫ్లవర్స్ లీవ్స్. ఇది వచ్చేసి బార్డర్, పైన సైడ్ బార్డర్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇలా అయితే వస్తుంది. ఓకే, అండ్ ఆల్ ఓవర్ ద శారీ అయితే చూడండి ఇలా వస్తుంది. కాస్త పల్చగానే ఉంటుంది, ఈజీగా కట్టుకోవచ్చు. మరీ ఓవర్ సింగిల్ పళ్ళు వేసుకోలేమని కాదు, బికాస్ చూసారా సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు. మంచి బార్డర్ కూడా బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది. ఇది ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ. ఓకే, ఇంతే ప్లెయిన్ క్లాత్ వచ్చింది ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ. శారీ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో మనకు మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, సింగిల్ కలర్ కాకుండా కాంట్రాస్ట్ కాంబినేషన్ కలర్స్లో కూడా ఉన్నాయి అనమాట. ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఈ బ్యాంగిల్స్ అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఇప్పుడు మళ్ళీ స్టాకింగ్ అయితే అయ్యాయి మనకి మీషోలో. మంచి గోల్డ్ బ్యాంగిల్స్, ఇక్కడ లక్ష్మీదేవి వచ్చేసి నక్షి లుక్ అయితే వస్తాయి, మధ్యలో వైట్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్ అండి. మంచి గోల్డ్ బ్యాంగిల్స్ లాగే ఉంటాయి. అండ్ ఈ బుట్టాలు అయితే సూపర్ బుట్టాలు, ఇవి ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ అయితే మనకి స్టాకింగ్లో అయితే ఉన్నాయి ఈ బుట్టాలు. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో చూడండి మనకి ఇంత బిగ్ సైజ్ అయితే వస్తాయి. ఇవి వచ్చేసి యాంటిక్ లుక్, గోల్డ్ కమ్ యాంటిక్ పాలిష్. నేను ఒకసారి మీకు బ్యాక్ క్యామ్ లో చూపిస్తాను, అప్పుడు మీకు రండి. మనకి మంచి గోల్డ్ పాలిష్ లో ఇవి వచ్చేసి కోస్తా యాంటిక్ పాలిష్. బ్యాంగిల్స్ వచ్చేసి మాత్రం కంప్లీట్ ఇంకా గోల్డ్ పాలిష్ అనమాట బ్యాంగిల్స్. సో చూడండి ఇలా అయితే వస్తుంది. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నేను ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ఇదంతా బ్యాంగిల్ అంతా కూడా కడియం లాగా వస్తుంది, ఇదేం ఓపెనబుల్ కాదు, జస్ట్ మన సైజ్ బట్టి తీసుకుంటే పైనుంచి వేసేసుకోవచ్చు బ్యాంగిల్స్ హ్యాండ్ పైనుంచి. అండ్ ఇది చూడండి ఈ బుట్టాలు మనకి బయట అయితే అంటే నేను మంచి ప్రీమియంలో కూడా తీసుకున్నాను, అప్ నాకు 1200-1300 పడింది. మనకి మీషోలో కూడా అవైలబుల్ ఉందండి, సేమ్ ఉంది, కాకపోతే జస్ట్ కొంచెం పాలిష్లో తేడా అండ్ పర్ల్స్ ఏవైతే వస్తాయో అవి క్వాలిటీలో తేడా వస్తుంది. బట్ ఇప్పుడు మీషోలో కూడా ఇలాంటి బుట్టాల కోసం చూస్తున్నా అంటే డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఇచ్చే లింక్స్ త్రూ మంచి బుట్టాలు అయితే మీకు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదండి నా వీడియో, మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ వస్తుంది, బ్యాక్ కూడా ఇలా డిజైన్ అయితే వస్తుంది. సో నక్షి లుక్ బుట్టాలన్నమాట.